Dear followers, let's welcome to our channel SSK Crazy Reviews. అండ్ భయ ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్లీ ఒకటే టాపిక్. మనకి రిలీజ్ అయినటువంటి భారతీయుడు 2 మూవీ అనేది యావరేజ్ టాక్ అయితే అవుట్పుట్ అయితే ఇచ్చేసింది. సో ఇంక ఇందులో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఏవైతే కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయో ఆ సీన్స్ వల్ల కానివ్వండి, కొన్ని అన్వాంటెడ్ సీన్స్ అయితే కొన్ని పెట్టడం అయితే జరిగింది. ఏదైతే ఆ గోల్డ్ మెంబర్ని చంపడం కానివ్వండి, ఇంకొంతమంది ఆ స్పేస్లోకి వెళ్ళాలనుకునే ఒక మెంబర్ ఉంటారు కదా, స్పేస్లో ఇల్లు ఆ స్థలం కొన్నాడు, దానికోసం ట్రైనింగ్ తీసుకున్నాడు, ఆ మెంబర్ని చంపే సీన్స్ కానివ్వండి. సో వాటిని అవుట్పుట్ అనేది చాలా బ్రిలియంట్ గా ఐడియా చేశారు. బట్ అది చూపించే సీన్స్ నే చాలా ల్యాగ్ గా డైరెక్ట్ చేశారు నాకు అనిపించింది. సో మనకి ట్రైలర్ లో చూపించినటువంటి క్యారెక్టర్సే ఇన్వాల్వ్ చేశారు. బట్ అనేది ఆ క్యారెక్టర్ మనం ఏ విధంగా అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకున్నామో అదే స్క్రీన్ మీద కనిపించడం అయితే జరిగింది. ఇంకా స్టోరీ లైన్ ఎట్లా అయితే ఫ్రంట్ నుంచి పోద్దో అలా కంటిన్యూషన్ లో స్టోరీ లైన్ వెళ్ళిపోతుంటది. సో అందువల్ల ఏంటంటే ఓల్డ్ మూవీనే మళ్ళీ రీక్రియేషన్ చేసినట్టయితే అనిపించడం అయితే జరిగింది. యావరేజ్ టాక్ తో బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ 2 అయితే రిలీజ్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనకి రిలీజ్ అవబోతున్న గేమ్ చేంజర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయేమో. అంటే కంప్లీట్లీ ఇందులో కూడా మనకి 2 లుక్స్ లో రామ్ చరణ్ గారు చూపిపోతున్నారు. అండ్ అలాగే ఇందులో చూపించినటువంటి విజువల్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, ఒకవేళ ఇంతకీ మనకి ఐ మూవీ అండ్ అలాగే భారతీయుడు కానివ్వండి 2.0 ఇలా చూపించిన ట్రైలర్ లో హైప్ ఇచ్చేసి మూవీలు ఏమైనా చూపిపోతే ఇన్కేస్ ఆ మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి. సో కంప్లీట్లీ నేనైతే ఎఫెక్ట్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే మనకి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే చాలా పీక్ లెవెల్లో అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్స్ కానివ్వండి, ఇప్పుడు దాకా ఏదైతే ఆ ఇంట్రో కానివ్వండి, సో ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన లుక్స్ కానివ్వండి, రివీల్ అయిన లుక్స్, లీక్ అయిన లుక్స్ అండ్ అలాగే రూమర్స్ కూడా చాలా హాట్ గా నిలబడుతున్నాయి. బట్ కంప్లీట్లీ ఏంటంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు రీచ్ అయ్యే ఒక్క వీడియో కూడా అయితే మనకి మూవీ టీం నుంచి అఫీషియల్లీ రాలేదు. సో వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే కంప్లీట్లీ మనకి ఏదైతే సాంగ్స్ కానివ్వండి, స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా వరకు స్టోరీ లైన్ లీక్ అయింది. ఒక ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ లో పోర్ట్రే చేస్తున్నారని చెప్పి మన ఛానల్లో కూడా ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చెప్పుకోవడం అయితే జరిగింది రూమర్ గానే. సో అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి శంకర్ గారు ఇప్పుడు దాకా ఫెయిల్ అయినట్టే, మళ్ళీ ఫెయిల్ అంటే కంప్లీట్ ఫెయిల్ కాదు, తను చూపించిన డైరెక్షన్ అనేది ఇప్పటి కాలానికి అంత సరిపోదని చెప్పి ఆడియన్స్ అయితే నమ్ముతున్నారు. సో అలాగే మనకి గేమ్ చేంజర్ మూవీ కూడా అయితే మళ్ళీ మనకి రాబోతుందేమో అని చెప్పి చాలా అన్నారు. నేనైతే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి ఇండియన్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. బట్ ఇప్పుడు అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా తగ్గుతున్నాయి గేమ్ చేంజర్ మీద. ఎందుకంటే శంకర్ గారి యొక్క హైప్ అనేది గేమ్ చేంజర్ తో చాలా తగ్గింది. ఎందుకంటే తను చూపిస్తాడని ఆల్మోస్ట్ తను చూపించగలడు అనేది చాలా మందికి అయితే అనిపించేది. బ్యాక్ వస్తున్నాడు మళ్ళీ అని చెప్పి శంకర్ గారు అయితే అనిపిస్తుంది గేమ్ చేంజర్ ఇండియన్ 2 చూసిన తర్వాత. సో ఇప్పుడు కంప్లీట్లీ ఇండియన్ 2 చూసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ గేమ్ చేంజర్ కి కొంత అంత ఎక్స్పెక్టేషన్స్ ఎందుకులే, ఇది కూడా ఇలాగే తీసాము, ట్రైలర్ వచ్చిన తర్వాత చూద్దాం అనే టైప్ అయితే ఆడియన్స్ అయితే నేను చాలా మందిని అయితే చూడడం అయితే జరిగింది. సో దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇట్లా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.